డిటివి న్యూస్ కి స్వాగతం. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో 10 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించేందుకు పార్టీ కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేయాలని వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల బీజేపీ పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమరెడ్డి కోరారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ గెలిపించినందుకు కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు. తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకురాలు శ్రీలతారెడ్డి, నాయకులు నెల్లూరు కోటేశ్వరరావు, అనుభూతి వెంకటకృష్ణ, గోపాలకృష్ణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి వేచి ఉండడం నిజంగా అందరినీ అభినందిస్తున్నా. మరి బీజేపీ బంధువర్గానికి అందరికీ కూడా నేను పేరు పేరున నమస్సులు తెలియజేస్తాను. మరి మీరంతా కూడా సరే ఈ ఎన్నిక ఒక తీరే కొందరు ఏమనుకుంటున్నారు అంటే ఖమ్మం జిల్లాలో వీళ్ళకి తలకిందులు చేయడానికి కోసం కార్యకర్తల సన్నద్ధం చూస్తే రేపు ఫలితం వచ్చిన తర్వాత సాధించబోతామనే పూర్తి నమ్మకం. ఆ విషయంలో మీరందరూ కృషి చేస్తున్నందుకు కూడా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. మరి ఈ కార్యక్రమాన్ని మనం అర్ధ గంట లోపల ముగించుకున్నాం. అనేది మీ అందరి దగ్గర ఉంది. ఒక 20 ఓట్లకి ఒకళ్ళ చొప్పున మనం ముందే ప్రిపేర్ చేసుకొని వాళ్ళ పేర్లు రాసి వాళ్ళని ఇక్కడికి పిలవడం జరిగింది. దీని గురించి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉపాధ్యాయుల 20 మందికి ఓన్లీ నేను ఏం చేయాలి మనం అనే దాని మీదే మాట్లాడతాను. ఎందుకంటే అందరూ అన్ని విషయాలు మాట్లాడతారు, ఉపన్యాసాలు ఇచ్చుకున్నారు. మరి ఈ నెల 27న నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో మరి ఈరోజు వైరా అసెంబ్లీ నియోజకవర్గంలో వెంకటకృష్ణ గారి అధ్యక్షతన మరి ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం జరుగుతూ ఉన్నది. నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరి ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో పోటీ చేస్తూ ఉన్నా. నా పేరు పులి సర్వోత్తమరెడ్డి. మరి ఈ సందర్భంగా అర్హులైన ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లందరినీ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, వాటిని మంజూరు చేయించడం, 19 నెలల నుంచి మరి మంజూరీ కానట్టి పిఆర్సీని వెంటనే మరి రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు మరి అమలు చేయించడం, తర్వాత పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా వెనువెంటనే చెల్లించే తీరుగా ముఖ్యంగా 20,000 సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు మొన్న నెల రోజులు సమ్మె చేసిండ్రు. వారికి మినిమం బేసిక్ పే ఇవ్వడం, వారికి ఉద్యోగ భద్రత కల్పించడం, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు వేతనాలు సకాలంలో అందుతలేవు. మరి ఈ నెల వేతనం కూడా ఇప్పటికి రాకపోవడం, వారికి 010 హెడ్ కింద వేతనాలు చెల్లించడం, తర్వాత హెల్త్ కార్డులు, మెడికల్ రియంబర్స్మెంట్, కారుణ్య నియామకాలు, వారందరినీ కూడా ప్రభుత్వ యాజమాన్యంలోకి మోడల్ స్కూల్స్ను తీసుకొని రావడం, తర్వాత గురుకుల మరి సంక్షేమ పాఠశాలలు, వాటిలో ప్రధానంగా పాఠశాలల ప్రారంభ వేళల్లో 8 నుంచి 9 గంటలకు మార్పు చేయడం, తర్వాత అధ్యాపకులను ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేస్తూ మరి హాస్టళ్ల నిర్వహణకు వార్డెన్లు, కేర్ టేకర్లను మరి హెల్త్ వర్కర్స్ను నియమించడం, దీంతో పాటుగా జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు ప్రభుత్వ రంగంలో వాటిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడం, మరి ముఖ్యంగా ప్రైవేటు యాజమాన్యాలకు పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించే తీరుగా కూడా మరి రేపొద్దున మేము ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. ఇవాళ ఉన్న సమస్యలను ఒకసారి ఉపాధ్యాయులు, అధ్యాపకులు పరిశీలించి గతంలో గెలిచిన వాళ్ళను మరొక్కసారి గెలిపిస్తే మన సమస్యలు పరిష్కారం కావు. ఇలా భారతీయ జనతా పార్టీ ఒక అపోజిషన్ పార్టీగా ఉన్నది. ప్రతి సమస్యలో మరి ఇలా ఉపాధ్యాయ ఎమ్మెల్సీనైనా నేను, ఇప్పటికే ఏవిఎన్ రెడ్డి గారు ఉంటారు, మరి కొమరయ్య గారు కూడా గెలవబోతా ఉన్నారు. మేమందరం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. మా 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు,
8 మంది ఎమ్మెల్యేలం. రేపు అపోజిషన్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.